కేవీఎల్ నాగేశ్వరి మెమోరియల్ ధ్యాన యోగా దీక్ష ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ నిర్వహించిన గురుపూజ మహోత్సవం ఆదివారం మార్చిపేటలోని చంద్రమౌళీశ్వర కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు కేవీఎన్కే కిషోర్ గురూజీ పాల్గొని ఆధ్యాత్మిక సాధన ధ్యాన యోగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు। గురు పూజ మహోత్సవంలో గురు పరంపరను స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు। శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి తెనాలి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శిష్య బృందం భక్తులు ధ్యాన యోగా సాధకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఇప్పుడు ఎడంకాలు మోకాలు వెనక్కి పెట్టి ఎడంకాలు చేతులు నేలపై పెట్టు తలపైకి చూడు ఇప్పుడు రెండు పాదాలు కలిపి నడుపైకి లేపండి। వేదవ్యాసుడు చాణుక్యుడు చెప్పాడు, ప్రధానమైన దేవుళ్ళు శక్తితో ఉన్న దేవుళ్ళు నలుగురే। మనం ఎన్నో పేర్లు చెప్పుకుంటాం। మొదటి దేవుడు మనల్ని అందరినీ బతికిస్తున్నాడంట, ఆహారం దేవుడు, ఆహారం దేవుడు। రెండవ దేవుడు మనందరం నిద్రపోతే తప్ప మళ్ళీ మరుసటి రోజు అంత శక్తి రాదు మనకి। ఆ శక్తి ఇప్పుడు వచ్చింది, నిద్రలోంచి వచ్చింది, నిద్రాదేవుడు। మూడవ దేవుడు మన అమ్మా నాన్న మనల్ని చైతన్యం చేసి శుక్లధాతువులు శ్రోణితాలతో మనం పుట్టాం, దాన్నే సెక్స్ దేవుడు, కరెక్ట్గా చెప్పాలంటే సెక్స్ దేవుడు, జాతి ఉత్పత్తి అంటారు। ఇక నాలుగవ దేవుడు ఈ జన్మ, మానవ జన్మ వచ్చింది మనకి, మళ్ళీ మానవ జన్మే రావాలి మనకి। అలా రావాలి అంటే మనం ఈ మూడు, ఆహారం దేవుణ్ణి నిలబడి తినకూడదు, కూర్చునే తినాలి, అన్నాన్ని అవమానించకూడదు, బఫే భోజనాలు మనం ప్రోత్సహించకూడదు, నిద్రాదేవుణ్ణి నిద్రపోయే ముందు చెత్త మాటలు మాట్లాడుకొని రజోగుణంతో నిద్రపోకూడదు।